రాష్ట్రంలో కూలింగ్ అని పొలాలు తీసుకొని 11 సంవత్సరాలు అయ్యి డెవలప్ చేయకపోవటం వలన చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకోసం ఈ రిలే నిరసన దీక్ష చేయడం జరుగుతూ ఉంది. రేపు సెకండ్ కూలింగ్ కూడా 44,000 ఎకరాలు 45,000 ఎకరాలు అని చెప్పి చెప్తూ ఉన్నారు. అందుకోసం ఈ రిలే నిరసన దీక్ష చేయడం జరుగుతూ ఉంది. ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలన్నిటికీ మనం అడగాలంటే ఒక ఆయుధం కావాలి. ఆంధ్ర రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీ స్థాపించి విజయకేఆర్ ప్రజల కోసం పోరాటం చేయడం జరుగుతూ ఉంది. ఈ జేకేఆర్ ఎక్కడ ఏ సమస్య ఉండా వదిలిపెట్టడం, అడుగుతూనే ఉంటాం. ఏదో కొన్నాళ్ళు చేసి అలుపొచ్చి ఆగిపోతాడులే అనుకుంటున్నారు కానీ నిరంతరం ఎన్ని రోజులు, నెలలైనా, సంవత్సరాలు చేయడానికైనా సిద్ధమని చెప్పి నేను చెప్తాను. ఎందుకంటే ప్రతిసారి కూడా ఇక్కడ చూస్తూనే ఉన్నారు ప్రజలందరూ కూడా. ప్రతిసారి ఏదో విధంగా రేటు రావటం ఆపేయటం. అందుకని చెప్పి మేమైతే బలంగా ఎదుర్కొంటా ఉన్నాము. కూటమి ప్రభుత్వం మీకు చాలా ఇబ్బందులు పెడతారు, మీకు ఎందుకు మానుకోండి అన్నా కూడా మాకు ఏందన్నా అభ్యంతరం లేదు. రైతులకి, రైతు కూలీలకి, ప్రజలకు మాత్రం న్యాయం జరగాలని మేము పోరాటం చేస్తూ ఉన్నాము. అయితే అట్లాగే ఆమోద ముద్ర వేయించాలి. పార్లమెంటు సమావేశాలు జరుగుతాయి. ఈ పార్లమెంటు సమావేశాల్లో ముఖ్యంగా ఈ రాజధానికి ఆమోద ముద్ర, అమరావతి రాజధాని ఆమోద ముద్ర వేయాలని చెప్పి మేము సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా చెప్తున్నాం. మీరు 2 సార్లు వచ్చారు. ఫస్ట్ సారి వచ్చినప్పుడు మోడీ గారు మట్టి నీళ్ళు ఇచ్చిపోయారు. రెండోసారి వచ్చినప్పుడు మోడీ గారు ₹10 శాటిలైట్ ఇచ్చిపోయారు. మోడీ గారు ఇక్కడ ప్రత్యేక హోదాకి యాండ్ చేసి హోదా ఇవ్వకుండా చేశారు. కాంగ్రెస్ వాళ్ళు 5 ఏళ్ళు కావాలంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళు కావాలని చెప్పి ఇవ్వకుండా ప్యాకేజీ అన్నారు. అప్పుడు వెంకయ్యనాయుడు గారు వచ్చి 2,25,000 కోట్ల ప్యాకేజీ ఇస్తా ఉన్నారు. దాంట్లో పట్టుమని 10,000 కోట్లు ఇచ్చింది కూడా లేదు. వాస్తవంగా ఏ రోడ్లు అంటున్నారు, శంకుస్థాపనలు అంటున్నారు, చెప్తా ఉన్నారు, వచ్చి వెళ్తున్నారు. కానీ ఈడ పరిస్థితులు మాత్రం ఏమీ చక్కదిద్దట్లేదు. అందుకని చెప్పి అవకాశం ఉంటే మళ్ళీ ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి మేము మోడీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాకు ఎందుకంటే హక్కు 2013లో ఈ రాష్ట్రం విడిపోయింది కాబట్టి విభజన చట్టం ప్రకారం ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ట్యాక్సులు కట్టే పని లేనటువంటి ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సిన హక్కు ఉంది, అడిగే హక్కు ఉంది. ఈ నాయకులు అడగపోవచ్చు, ఈ జేకేఆర్ మాత్రం అడుగుతాడు. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ రాజకీయ స్వార్థం కోసం కాదు, ఇక్కడ ప్రజలకి మంచి జరగడం, ఈ రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది ప్రజలకి న్యాయం జరగాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్రం మొత్తం కూటమిగా ఉండి పవన్ కళ్యాణ్ గారు కూడా చేస్తూ ఉన్నారు. వీళ్ళు గుర్తించాలి. ఎందుకంటే అనేక ఇబ్బందులు ఉన్నప్పుడు అందరూ కలిసికట్టుగా బలంగా పనిచేస్తే ఏదైనా సరే సాధ్యం అనుకుంటే సాధ్యం కాదంటూ ఏదీ లేదు. అందుకని 2013 విభజన చట్టం ప్రకారంగా ఇక్కడ మనకు ప్రత్యేక హోదా ఇవ్వాలి. 10 సంవత్సరాలు ట్యాక్స్ కట్టే పని లేని కంపెనీలకి అవి ప్రత్యేక హోదా ఇవ్వాలి. అలాగే ఆమోద ముద్ర, అమరావతి రాజధాని ఆమోద ముద్ర వేయాలి. అట్లాగే మనకి విభజన చట్టం ప్రకారం ఆ రోజు రాష్ట్రం విడిపోయింది కాబట్టి ఒక 50 సీట్లు ఎమ్మెల్యే సీట్లు కూడా వస్తాయి అదనంగా. అవి కూడా ఈ 3 బిల్లులు పెట్టి మోడీ గారు మన రాష్ట్రానికి, మన రాష్ట్రం 5 కోట్ల మంది ప్రజలకు కూడా మంచి జరిగేలాగా చేయాలని చెప్పి నేను మోడీ గారిని రిక్వెస్ట్గా కోరుకుంటా ఉన్నా.